శ్రీ సత్యసాయి జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమం మరియు సాధికారత అధికారినైన శ్రీ ఐ శివరంగ ప్రసాద్ అను నేను తెలియజేయనిది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జిఎన్ఎం నర్సింగ్ మరియు బిఎస్సి నర్సింగ్ పాస్ అయి 3 సంవత్సరాల మెడికల్ అనుభవం కలిగినటువంటి విద్యార్థినులకు జర్మనీ దేశంలో పోయి నర్సుగా పనిచేయుటకు అవకాశం కల్పించడం కొరకు జర్మనీ భాషను 8 నుండి 10 నెలల వరకు ఉచితంగా భోజన వసతితో నేర్పించడానికి ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 3 సెంటర్లు నిర్ణయించబడినవి. 1 విశాఖపట్నం, 2 గుంటూరు, 3 తిరుపతి. కావున ఆసక్తి కలిగి జర్మనీలో వెళ్ళి నర్సుగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నర్సు కోర్సు పాస్ అయ్యి 35 సంవత్సరాల వయసు లోపల కలిగిన వారు ఎవరైనా సరే షెడ్యూల్ కులం చెందిన వారు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు మాత్రము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని లాస్ట్ డేటు ఆగస్టు నెల 7వ తారీఖు వరకు ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆసక్తి కలిగిన వారు ఈ నర్సు ఉద్యోగంను జర్మనీలో చేయదలుచుకున్న వారు మీకు మీ యొక్క రెజ్యూమ్ను ఈమెయిల్ ఐడి skillinternational@apssdc.in కు పంపుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఇంకా తదితర వివరాలు తెలుసుకోవాలంటే కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టిన సెల్ నెంబర్లు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఆ సెల్ నెంబర్ల ద్వారా కూడా మీరు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. మొదటి సెల్ నెంబర్ 9988853335, ఇంకొకటి 8712655686, ఇంకొకటి 8790118349, చివరిది 8790117279. నమస్కారం. అయిన తర్వాత ఆ జర్మనీ దేశంలో నర్సులుగా పనిచేయడం కొరకు ఉపాధిని కూడా ప్రభుత్వమే మీకు కల్పిస్తుంది. అక్కడ చేరిన వాళ్ళకి కనీసం 2,50,000 నుంచి 3,50,000 వరకు నెలకు యూరోల రూపంలో జీతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైన అవకాశము. ఆసక్తి కలిగిన నర్సులు అందరూ కూడా వినియోగించవలసినదిగా తెలియజేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.